పక్కనే ఉంది, వాసన రావట్లేదా మీకు? ఎందుకు రావండి, వస్తాయి. హెల్త్ ఖరాబ్ అవుతుంది. హాస్పిటల్ పోతుంటాము, చెప్తుంటాము, అరే బంద్ చేయండి రా బాబు అని చెప్పేసి. ఈ చెత్త ఎత్తే వాళ్ళకి కానీ, ఈ రోడ్డు పైన ఉండే వాళ్ళకి కానీ, ఏరియా ఇన్ఛార్జ్ రాజశేఖర్ అతని పేరు, అతను ఈ చెత్త ఎత్తే వాళ్ళ పేరు జాఫర్. చెప్పిస్తామండి, మేమేం చేయాలి, బంద్ చేపిస్తాము. ఈ రోడ్లు క్లీన్ చేసే వాళ్ళ పరిస్థితే. రోడ్లు ఎవరైతే క్లీన్ చేస్తారో వాళ్ళే వచ్చి చెత్త వేసిపోతారు ఇక్కడ, జిహెచ్ఎంసీ వాళ్ళే. అదేంటంటే అది చెత్తకుండి, అంతే, మా ఇష్టం, మేము వేస్తామంటారు వాళ్ళు. ఇంకేం చెప్తాము, ఎంతమంది కానీ చెప్పాలి. ఈ గతంలో ఎమ్మెల్యే బతికున్నప్పుడు అతను కూడా ఆపి, సార్ ఏం సార్ పరిస్థితి ఇది అని అంటే, చెప్పిస్తాం, చూస్తాం. ఎమ్మెల్యే గోపీనాథ్ గారే, అతను ఉన్నప్పుడు కొంచెం పట్టించుకొని నేను చెప్పిన వెంటనే 10 నిమిషాలు రెస్పాండ్ అవుతారు. సరే తీపిస్తామంటారు, తీస్తారు. మళ్ళీ నెక్స్ట్ డే కామన్, 1 గంట 2 గంటలు కామన్ అది, అంతే. ఒక్కరిద్దరు కాదు, అందరి ఏరియాలో సరౌండర్స్ ఉన్న వాళ్ళు ఉండలేము. మాకు షాప్ ఉంది, నేను ఒక్కనే కాదండి, నేను రెంటర్ని. ఈ రోజు కాబట్టి రేపు కాల్ చేసి వెళ్ళిపోతాను. సొంత మిల్లు ఉన్న వాళ్ళు వీళ్ళే చేస్తారు మొత్తం. ఇక్కడ చెప్పి అలసిపోతున్నాము. అరే బాబు హెల్త్ ఖరాబ్ అవుతుంది. డస్ట్బిన్ లేదు కదా, టోటల్ గా హైదరాబాద్ లో ఇక్కడనే కాదు, మొత్తం ఎక్కడ ఉన్నా క్లీన్ చేసేది, తీసేసారు. కేబుల్ మొత్తం కట్ చేశారు, రోడ్డు పైన మొత్తం కేబుల్ అన్ని కట్ చేశారు. ఈడ ఒక్కటే కాదు కదా, కింద నుంచి పై వరకు మొత్తం కేబుల్ కట్ చేశారు.